వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. భీమిలి నియోజకవర్గం విశాఖలో అతి ముఖ్యమైన సీట్ భీమిలి స్వీట్ సీట్ అని కూడా అంటారు. టీడీపీకి కంచుకోట భీమిలి. అత్యధిక సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. ఇక ఇటీవల కాలంలో చూస్తే భీమిలి ప్రాంతమంతా మరో జూబ్లీహిల్స్ గా మారిపోతోంది. అనేక ఐటీ పరిశ్రమలు, రిసార్ట్లు, హోటల్స్ వస్తున్నాయి. భీమిలి నియోజకవర్గంలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటైంది. ఇన్ఫోసిస్ సహా కీలకమైన ఐటీ కంపెనీలు వస్తున్నాయి. దాంతో భీమిలి మీద అందరికీ మోజైతే పెరిగిపోతోంది. భీమిలి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఎవరికి వారుగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నారని కూటమిలో వినిపిస్తోంది. జనసేన అయితే వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీకి సిద్ధమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చూస్తే మాజీ మంత్రి భీమిలి నుంచి 2 సార్లు గెలిచిన అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరి భీమిలి నుంచి పోటీ చేస్తానని కూడా అంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తన రాజకీయ వారసుని భీమిలి నుంచి 2029 ఎన్నికల్లో పోటీకి దించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సడన్ గా ఒక గాసిప్ అయితే గట్టిగా వినిపిస్తోంది. విశాఖ ఎంపీ శ్రీభరత్ సతీమణి సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని భీమిలి నుంచి 2029 ఎన్నికల బరిలో దిగుతుందని ఆ గాసిప్ సారాంశం. ఇది సాధ్యపడుతుందా అంటే ఎందుకు కాదనే వారు ఉన్నారు. భరత్ ఎంపీగా ఉన్నారు. ఆయన 2024లో బంపర్ మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారు. దాంతో తన ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే భీమిలి నుంచి సతీమణిని పోటీ చేయించాలని శ్రీభరత్ అనుకోవడంలో తప్పులేదనే వారు ఉన్నారు. భీమిలి నుంచి ఎవరు టీడీపీ నుంచి పోటీ చేసినా గ్యారంటీగా విక్టరీ ఉంటుందని చెప్తున్నారు. అదే నిజం కూడా. ఇక ఏకంగా బాలయ్య కుమార్తె పోటీ చేయాలనుకుంటే భీమిలి సీట్ టీడీపీ వశమని కళ్ళు మూసుకుని చెప్పాల్సి ఉంటుందంటున్నారు. ఇంతకీ తేజస్వినికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే 1994 ఎన్నికల సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు భీమిలి నుంచి పోటీ చేయాలని అనుకున్నారని ప్రచారంలో ఉంది. చివరి నిమిషంలో ఆయన టెక్కలి వెళ్లారు. ఇక 2019 ఎన్నికల సమయంలో నారా లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ గాసిప్ వస్తోంది. అది కూడా ఎన్నికలకు 3 ఏళ్ల ముందు. మరి ఇది ఒట్టి పుకారా లేక నిజమెంత అంటే కాలమే దీనికి జవాబు చెప్పాల్సి ఉంటుందంటున్నారు.